హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఆఫ్ ఆంధ్ర. ఈరోజు సాంబార్ కేవలం 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. సాంబార్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్ కందిపప్పు సుమారుగా 100 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు కందిపప్పు కడుక్కొని తీసుకొచ్చుకున్నానండి. ఇందులో 2 నుండి 3 కప్పుల వరకు నీళ్లు పడతాయండి. అదే మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కందిపప్పు ఉడికించుకోవడానికి స్టవ్ మీద పెట్టేశానండి. కందిపప్పు ఉడికేలోపు చింతపండు నానేసుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఇందులో గోరువెచ్చటి నీళ్ళు పోసుకొని కొద్దిసేపు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇందులోండి చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసుకుంటున్నానండి. సాంబార్ పొడి ఇందులోనే వేసేస్తున్నాను. ఈ సాంబార్ పొడి వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కందిపప్పు ఉడికిపోయిందండి. అది తీసి చూస్తున్నాను. చూడండి, కందిపప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని కందిపప్పుని మెత్తగా మెదుపుకోండి. ఇలా మెత్తగా మెదుపుకున్న కందిపప్పులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తం వేసుకోండి. అలాగే ఇందులో వాటర్ పోసుకోండి. కొంచెం ఈ వాటరు మనకి సాంబార్ చిక్కదనాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పోసుకోవచ్చండి. మీకు కావలసినట్టుగా పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకొని పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూను కారం వేసుకోండి. కారం మరీ ఎక్కువగా వేయట్లేదండి, కొంచెమే వేసుకుంటున్నాను. ఇలా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మీకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకోండి. నేనైతే సొరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ఒక టమాటా పెద్దది, 2-3 బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. మీకు నచ్చినవి క్యారెట్, ములక్కాయ, అలాగే మీకు నచ్చినవన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక విజిల్ వచ్చేసిందండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు చారు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో ఒక ఎండుమిరపకాయని ముక్కలుగా తీసుకొని వేసుకున్నానండి. తుంచుకొని వేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా వేగిన తరువాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఇందులో దంచుకున్న వెల్లుల్లిపాయ గడ్డలు ఒక 3 వేసుకుంటున్నానండి. ఇవి కూడా లైట్గా వేగిన తరువాత కొంచెం ఇంగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే లైట్గా వేయించుకొని ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేయించుకోండి లైట్గా. ఇవన్నీ వేగిన తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాంబార్ని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరిగి వేసుకొని 1 నుండి 2 నిమిషాల వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాంబార్ చూడండి, బాగా చిక్కగా కూడా ఉన్నాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నా పేజ్ని ఫాలో చేయండి.